చంద్రబాబు పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపు భారం మోపడాన్ని నిరసిస్తూ ఈ నెల 27న జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైకాపా పోరుబాట పేరిట ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అధికారంకి వచ్చి 6 నెలలు కూడా పూర్తి కాకముందే వాళ్ళు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాల్లో ఏది అమలు చేయకుండా విద్యుత్ ఛార్జీల్ని 6 నెలల్లోనే పెంచడం అన్నది స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. ఇది ప్రజల మీద అధిక భారం వేసి ప్రజలకు అనేక రకాల ఇబ్బంది ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని యథాస్థితికి తీసుకురావాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ప్రజల తరఫున డిమాండ్ చేస్తుంది. మరి మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం ఈ రాష్ట్రం అంతా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెంచిన విద్యుత్ ఛార్జీలకు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి నిరసన ర్యాలీలు అన్నవి పెద్ద ఎత్తున చేసి పెద్దల తాలూకా ఆలోచనల మేరకు మరి ర్యాలీలు అన్నవి చేయాల్సిన అవసరం ఉంది. అది రేపు 27వ తారీఖున ప్రతి నియోజకవర్గంలో కూడా పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలి, అలాగే వినియోగదారులకు అందుబాటులో ధరలు ఉండాలని చెప్పి మరి మా నాయకుడు చెప్పినటువంటి దానికి అనుగుణంగా మేమంతా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలు, ఇతర మరి వ్యాపారస్తులు, విద్యార్థులు అన్నీ ఇది ప్రతి ఒక్క కుటుంబానికి సంబంధించిన సమస్య. విద్యుత్ అనేది ఏ ఒక్కరికో సంబంధించింది కాదు. మరి ఇప్పుడున్నటువంటి పెనుభారం మోయడానికి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనుక ప్రజల తరఫున వైఎస్ఆర్ పార్టీ ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మరి మేము కోరుతున్నాం. ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణులన్నీ కలిసి ప్రజలతో స్వచ్ఛందంగా ఎవరైతే మనకు కలిసి వస్తారో వాళ్ళతో పాటు ర్యాలీగా చేసి అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో మా రిప్రజెంటేషన్ ప్రజల తరఫున ఇవ్వాలని, దానికి అనుగుణంగా రేపు 27 ర్యాలీని విజయవంతం చేయాలని మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకి, వ్యాపార వర్తకులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకి ఎవరైతే ఈ భారం మొయ్యలేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా ఈ నిరసన ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఐటీ ప్రోగ్రాంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి అచ్చెన్న. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా జరుపుకునే పండుగ క్రిస్మస్ అని అన్నారు. శ్రీకాకుళం శాసనసభ్యులు గుండు శంకర్రావు గారికి, పెద్దలు శాంతి, ప్రేమ అన్ని కావాలని మన బైబిల్ చెప్పిందో దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని, ఇలాంటి కార్యక్రమాన్ని అందరూ ముందుకు వచ్చి సక్సెస్ చేయాలని, ఈ ఆధిపత్య పూర్వం మానేయాలని కూడా మీ అందరికీ ఈ సందర్భంగా నేను ఎంతో పలుకుతూ ముందు ఇలాంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున సక్సెస్ చేసి మంచి సందేశాన్ని మనం ప్రజలకు ఇవ్వాలని నేను సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించడానికి ఇక్కడ ప్రభుత్వం తరఫున మహిళా కార్యదర్శి గారికి, ట్రస్ట్ పెద్దలకు అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేసుకుంటూ నమస్కారం. దేవుని స్తోత్రము చేయించుడము, దేవుని వాక్యమార్గము దీవించుగాక. ఆమేన్. అలాగే శ్రీకాకుళం మండలం నుండి గ్రామ మండలం నుండి వచ్చిన మన మధ్యన దేవదాస్ గారు మీద గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాం. దేవదాస్ గారు ప్రతిష్టంగా కోరుతున్నాం. వేగం వచ్చిన వివిధ పాఠశాలలకు ప్రతి సంవత్సరము చక్కగా కనిపించి క్రీస్తు మహిళలు చక్కవలసిందిగా కోరుతున్నాం. ఆయన స్టేట్ డిస్టెన్స్ సెక్రటరీ గారు, అలాగనే ఈ కార్యక్రమాలు నందిగాము, పాతపట్నము, బిలియపట్టి, జనమండలము, కొత్తూరు, నరసరపేట అన్ని మండలాలు కవర్ చేస్తూ ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. గతంలో ఐటీ క్రిస్మస్ అంటే ప్రతి పాఠశాలకి సన్మానం చేస్తూ భోజనం మార్కెటింగ్ ఫిషరీస్ ఆయన శ్రీ అచ్చెన్నాయుడు గారికి
అలాగే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ గొండు శంకర్ గారికి, నర్సంపేట ఎమ్మెల్యే గారు శ్రీ బద్దు రమణమూర్తి గారికి, అలా ప్రభుత్వం తరఫున స్టేట్ గవర్నమెంట్ స్పాన్సర్ ఐటీ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్కి అందరికీ స్వాగతం. విష్ యూ మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. మనకి స్టేట్ గవర్నమెంట్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డివిజనల్ లెవెల్లో మీటింగ్ కూడా ఈ రోజు పెట్టడం జరుగుతుంది. 25th ఎటువంటి ఇష్యూ లేకుండా అక్కడ ఉన్న అంటే చర్చెస్ దగ్గర అక్కడ క్లీనింగ్ కానీ, తర్వాత శానిటేషన్, మనకి వాటర్, ఇది కాకుండా మోస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఇది కాకుండా మన స్టేట్ గవర్నమెంట్ నుంచి పాస్టర్స్కి కూడా ఆనరబుల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఇక్కడికి రావడం, సార్ చేత ఇక్కడ హైటీ నేర్పించడం చాలా చాలా సంతోషం. మనకి క్రిస్మస్ ఈ పండుగ ఒక ఫెస్టివ్ మూమెంట్లో, ఒక ఫెస్టివ్ వాతావరణంలో నడిపించడానికి ఇది ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఈరోజు మనం పెట్టాము. దేవుని స్వాత్రం, దేవుని స్వాత్రం, దేవుని స్వాత్రం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం క్రిస్టియన్ హైటీ కార్యక్రమం. ఈరోజు మధ్యాహ్నం 5 గంటలకి రాష్ట్ర ముఖ్యమంత్రి విజయవాడలో దేశంలో ఆదిత్యునికి నిత్య పూజలు అందుకునే ఏకైక దేవాలయం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఉన్న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం మాత్రమేనని, ఈ ఆలయాన్ని సుందర ప్రదేశంగా తయారు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు. ఇక నుంచి రథసప్తమి వేడుకలు ముందు 2 రోజులు తీసుకొని 3 రోజులు పండగగా చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. 3 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో చేయాలని చెప్పి నిర్ణయించాం. అలంకరణ విషయంలో కానీ, వచ్చినటువంటి భక్తుడికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా క్యూ లైన్స్ కానీ, వచ్చిన వాళ్ళకి మంచినీళ్ళు కానీ, మజ్జిగ కానీ, లేకపోతే విఐపీస్ వస్తే ఎప్పుడు వాళ్ళని దర్శించుకోవడానికి సమయం కేటాయించాలని అన్ని విషయాలు కూడా ఈరోజు కూలంకుషంగా చర్చించుకున్నాం. దీంతో పాటుగా ఇప్పటికే కలెక్టర్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత తనకు కూడా ఈ ఆలయ ప్రాముఖ్యత తెలిసింది. అనునిత్యం ఆయన కూడా ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పి ఇప్పటికే ఒక మాస్టర్ ప్లాన్ కూడా తయారు చేశారు. 100 కోట్ల రూపాయలతో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. మన ఎంపీ కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఆయన హెడ్ క్వార్టర్లో ఆలయం కాబట్టి, అందులో ప్రసిద్ధి చెందినటువంటి సూర్యనారాయణ స్వామి ఆలయం కాబట్టి, ప్రసాదం కార్యక్రమంలో ప్రసాదం పథకం కింద ఆ డబ్బు కానీ తీసుకురాగలిగితే మన అరసవెల్లి టెంపుల్ అద్భుతంగా తయారవుతుంది. రోజుల్లో ఒకరోజు ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఆటల పోటీలు కానీ, వినూత్నంగా ఏమేమి చేయగలం అవన్నీ కూడా చేసి ఈసారి రథసప్తమి వేడుకలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా జరపాలని నిర్ణయం చేశాం. రేపు అందరూ కూడా దీనికి సహకరించాలి. ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాట్లు లేకుండా, ఒక్క భక్తులు కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాల చర్యలు తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి నిర్ణయం చేశాం. ఆ విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో రాష్ట్ర పండగగా ఒక ఉత్సవాలు అనౌన్స్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారైతే ముఖ్యమంత్రి స్థాయిలో పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. తరువాత స్టేజ్ లో దేవాదాయ శాఖ మంత్రి గారు కొన్ని పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మిగతా దగ్గర ఇన్ఛార్జి మంత్రి గాని, ఆ జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ మంత్రి గారు, ఇది ఒక ఆనవాయితీ. లేదా అచ్చెన్నాయుడు గారు ఈ ప్రభుత్వం పెట్టినటువంటి ఆనవాయితీ కాదు. ఇదే గతంలో ఇది
అధికార పండగ కాదు కాబట్టి. శ్రీకాకుళం ఘోర రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు దుర్మరణం. కంచిలి మండలం పెద్ద కొజ్జియా జంక్షన్ సమీప జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో 3 వ్యక్తులు దుర్మరణం. కంచిలి మండలం పెద్ద కొజియా జంక్షన్ సమీప జాతీయ రహదారి మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జైలో వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు స్తంభాన్ని అతి వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలో 3 మృతి చెందగా మరో 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం సోంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ నుంచి జాజ్పూర్ దుర్గామాత ఆలయ దర్శనానికి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుల వివరాలు: 48 ఏళ్ల కదిరిశెట్టి సోమేశ్వరరావు, 43 ఏళ్ల ఎం లావణ్య, 18 ఏళ్ల స్నేహ గుప్తా దుర్మరణం పాలయ్యారు. విశాఖపట్నం సీతమ్మధార నుండి ఒరిస్సాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వంతల మనోజ్ 10వ తరగతి వారం రోజులుగా అదృశ్యం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చదువుతున్న వంతల మనోజ్ 10వ తరగతి వారం రోజులుగా అదృశ్యం. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు మంప, కొయ్యూరు మధ్యలో శవమై కనిపించిన మనోజ్ పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలింపు. అయితే ఈ నెల 16న మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహం మాది కాదంటున్న బాలుని తల్లిదండ్రులు వంతల సత్యనారాయణ, వంతల రేణుక. కనిపించకుండా పోయిన మనోజ్ తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ స్కూల్లో విద్యార్థులు గంజాయి, మద్యం సేవిస్తున్నారని, స్కూల్ వార్డెన్ కానీ ప్రిన్సిపల్ కానీ పట్టించుకోలేదని, దొరికిన మృతదేహం మా అబ్బాయిది కాదని పోలీసులు పిలిస్తేనే వచ్చామని అంటున్నారు. తీసుకెళ్ళిపోండి, మీ అబ్బాయికి చెడు అలవాట్లు ఉన్నాయి, తీసుకెళ్ళిపోయి మీ అబ్బాయి అంటే తీసుకెళ్ళిపోతాం కదా, వేరే స్కూల్కి జాయిన్ చేసుకుంటాం కదా. మాకు ప్రిన్సిపల్ మాట ఇచ్చారండి, మీకు 2 నెలలే కదా ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను తీసుకెళ్ళిపోతాం స్వామి అన్నాను. నేను మాల్లో ఉన్నాను. ఇప్పుడు తీసుకెళ్ళిపోతాం స్వామి అంటే, లేదు స్వామి 2 నెలలే కదా, నా కన్న కొడుకులో చూసుకుంటాను, అది బాధ్యత అంటే. మరి మా స్వామికి వ్యసనాలు ఉన్నాయంటున్నారు కదా స్వామి, ఒక కన్నేసి ఉంచండి స్వామి అని ప్రిన్సిపల్ స్వామికి పక్కన ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, ఆ స్టూడెంట్కి మరీ చెప్పి వచ్చాం. ఆ స్వామి చెప్పడం వల్లే వెంటనే మేము రిటర్న్ ఇచ్చాం స్వామి. ఆ స్కూల్లో గంజాయి అమ్ముతున్నారని చెప్పి సమాచారం ఉంది, మీకు ఏమన్నా తెలిసి? కుర్రోడ్ని పట్టుకున్నామండి. ఏం చెప్పాడు బాబా ఆ కుర్రోడు? ఏం చెప్పాడు? ఆ అబ్బాయిని పట్టుకున్నామండి. అది మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వక పట్టుకుని ఆ అబ్బాయిని పిలిచాడు. ప్రిన్సిపల్ కూడా వచ్చారు, అందరూ వచ్చారు. ప్రిన్సిపల్ గారు తీసుకెళ్ళి స్కూల్లో అడిగారు. ఆ అబ్బాయి పేరు చరణ్, వాళ్ళ అమ్మగారు హోంగార్డ్ అట. ఆ అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులు ఎంక్వైరీ చేశారు, ఏ ఇన్ఫర్మేషన్ లేదన్నారు. తర్వాత ఆ అబ్బాయిని బయట తీసుకొచ్చి మేము పర్సనల్గా ఎంక్వైరీ చేసాం. ఎంక్వైరీ చేస్తే వాళ్ళ గ్రూప్ ఉంటారు, వాళ్ళ దగ్గర గ్రూపుల దగ్గర తీసుకెళ్ళాడట. బామర్దని ఎవరిని తీసుకెళ్తే ఆ కుర్రోళ్ళు లేరు. లేకపోతే మరి ఏంట్రా అంటే పరిస్థితి, గంజాయి ప్యాకెట్ 400 రూపాయలకు అమ్ముతున్నారు స్కూల్ వెనకాల. అంటే స్కూల్ వెనకాల అమ్మితే ఏం చేస్తున్నారు? వెనకాల నుంచి దారులు ఉన్నాయి. ఒక్కసారి 2 సార్లు వెళ్ళిపోతే మరి పట్టుకోవాలి, అదుపు చేయాలి కదా స్వామి. అయితే నిన్నటి నుంచి ఏంటో తెలుసుకోవట్లేదు. నిన్న డెడ్ బాడీ దొరికితే ఇప్పుడు దాకా ప్రిన్సిపల్ కానీ, వార్డెన్ కానీ, స్టాఫ్ కానీ ఎవరు కూడా రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే పదే చెప్పే సమాధానం ఏంటంటే ఎస్ఐ గారే రావద్దంటున్నారు. ఇప్పుడు కూడా 5 నిమిషాలు అవుతుంది, నేను ఫోన్ చేసిన ఎస్ఐ గారే రావద్దంటున్నారు. ఎందుకు అలా చెప్తున్నారో మాకు తెలియదు. కానిస్టేబుల్ గారిని అడిగితే లా అండ్ ప్రాబ్లం. మేము కొట్టేస్తామా? ప్రిన్సిపల్ గారిని ఏమైనా కొట్టేస్తామా? ఇక్కడ సమాధానం చెప్పాలి కదా. స్కూల్ చనిపోయి ఉన్నాడు కదా. ఇంతకీ ఆ బాబు ఎవరు బాబు అనుకుంటున్నారు? మా బాబు అయితే కాదు. ఎంత బాధల్లో ఉంటే ఎస్ఐ గారు ఇష్టానికి పిల్లలు చూశారు, కన్ఫర్మ్ చేసేసారు. మేము కూడా చూసాం, కన్ఫర్మ్ చేసేసారు. నేను ఎస్ఐ గారే కన్ఫర్మ్ చేసేసుకొని ఆ బాడీ మనోజ్ది అనేసి అలా ఎలా చేసేస్తారు సార్? మేము పేరెంట్స్గా ఇగో కుటుంబం ఉంది, మాతోనే పెరిగాడు కదా చిన్నప్పటి నుంచి, మాకు తెలుస్తుంది కదా.
సంజా థియేటర్ తొక్కిసలాటపై పోలీసులకు అల్లు అర్జున్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టుకు బన్నీ తప్పుడు ఆధారాలు సమర్పిస్తే మధ్యంతర బెయిల్ రద్దవుతుందని కాంగ్రెస్ లీగల్ సెల్ వైస్ చైర్మన్ తిరుపతి అన్నారు. సంఘటనలో భాగంగా 376 ఆఫ్ 2024 లో కేసు క్రైమ్ నెంబర్ 376 ఆఫ్ 2024 లో భాగంగా అల్లు అర్జున్ గారు బెయిల్ తీసుకోవడం జరిగింది, ఇంటర్ బెయిల్ తీసుకోవడం జరిగింది. సో దానికి సంబంధించి హైకోర్టు వారు ధర్మాసనం గారు వాళ్ళు ఒక సమాచారాన్ని ఏంటంటే పోలీసు వారికి పూర్తి స్థాయిలో సహకరించాలి, ఇన్వెస్టిగేషన్ సహకరించాలని చెప్పి ఒక నిబంధనలు పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి దానికి సంబంధించిన విట్నెస్లు, దానికి సంబంధించిన సమాచారాన్ని సేకరించడానికి అల్లు అర్జున్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అల్లు అర్జున్ గారు ఈ రోజు పోలీస్ స్టేషన్కి అటెండ్ అయ్యారు. సో దాంట్లో భాగంగా ఈ రోజు అసలు ఆ రోజు సంఘటన ఏం జరిగింది, ఎందుకు జరిగిందన్న విషయాన్ని ఒక ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మనం పరిశీలిస్తే ఆ రోజు సంధ్యా థియేటర్ వాళ్ళు యాజమాన్యం వారు పోలీస్ స్టేషన్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే పర్మిషన్ కోసం ఇవ్వడం జరిగింది. ఆ పర్మిషన్ రిజెక్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసు వాళ్ళు. సో ఆ సమాచారాన్ని అల్లు అర్జున్ గారు తెలిసినా తెలియకుండా కానీ అతను ఇక్కడ రావడం జరిగింది. ఆ రష్ లో అంటే అల్లు అర్జున్ ఆర్మీ వల్ల కానీ లేకుంటే బౌన్సర్ల వల్ల కానీ అక్కడ తొక్కిసడం జరిగింది. ఒక లేడీ రేవతి అనే లేడీ చనిపోవడం జరిగింది. వాళ్ళ అబ్బాయి చావు బతుకుల మధ్యలో కిమ్స్ హాస్పిటల్లో ఈ రోజు ఇప్పటి వరకు కూడా ఆయన ఆసుపత్రిలో ఉన్నాడు. సో దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ దీనివల్ల ఈ కేసులో ఎవరు అసలు దీనికి కారణం ఎవరనే కోణంలో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సో అంటే ఇంటరిం బెయిల్ ఉన్న క్రమంలో ఈ అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి దానికి సంబంధించింది ఒక ఈ గవర్నమెంట్ పైన ఒక పోలీసుల పైన అవాకులు చవాకులు చేసే అవకాశం ఉంది, అబాసు పాలు చేయాలనే ఆలోచనతో ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సమాచారంగా ఏంటంటే అంటే ఆ కోణం అట్లా ఉన్నా లేకున్నా కానీ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా నోటీస్ ఇచ్చి పిలవడం జరిగింది. ఒకవేళ పోలీసు వాళ్ళు ఈ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో వాళ్ళు సాటిస్ఫై అవ్వకుంటే దీన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. అంటే పెద్ద కేసులలో అంటే గ్రేవీ కేసులలో ఏంటంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే లైక్ మర్డర్ కేసులు లేకుంటే 306 కేసులు ఇట్లాంటి కేసులు ఉన్నప్పుడు సో సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పించారని చెప్పి భావిస్తున్నారు పోలీసు వాళ్ళు. సో ఆ తప్పుడు సమాచారం భావిస్తున్న క్రమంలో వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఎంతమంది బౌన్సర్లు వచ్చారు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ వచ్చారు, ఎక్కడ స్టార్ట్ అయ్యిండు, సో అన్న కోణంలో వాళ్ళు ఆలోచించి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేది జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు కానీ అక్కడ ఒకవేళ అల్లు అర్జున్ గారు సమర్పిస్తే ఈ ఇంటరిం బెయిల్ను కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నిసార్లు అయినా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఎవరైతే అక్యూజ్లు ఉంటారో వాళ్ళకి సంబంధించిన పూర్తి అంటే ప్రతి ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన విట్నెస్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి కొంచెం సమయం తీసుకుంటారు. ఆ సమయం ప్రకారం వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తున్నారు. ఏంటండి అదే సీన్ ఒకవేళ వీళ్ళు పోలీస్ వాళ్ళు ఇప్పుడు వీళ్ళ సమాచారం సాటిస్ఫై కాకపోతే రీకన్స్ట్రక్ట్ చేయడానికి తీసుకెళ్తారు. ఎందుకంటే అక్కడ జరిగిన సన్నివేశం అక్యూజ్డ్ అంటే డిసీజ్డ్ కు అక్యూజ్డ్ కు ఎంత దూరంలో ఉన్నారు, సో అక్కడ శ్రీతేజకు అక్యూజ్డ్ ఎంత దూరంలో ఉన్నారు, అక్కడ బౌన్సర్లకు వీళ్ళకి ఎవరు దోషిండ్రు, ఎంతమంది అల్లు అర్జున్ ఆర్మీ ఎంతమంది ఉన్నారు, అసలు ఈ తోపులాంటి కారణం ఏంటన్న కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అదే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాబట్టడం కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంట్లో వాళ్ళకి ఏదైతే ఆ కేసుకు సంబంధించిన సమాచారం రాకుంటే వాళ్ళు సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు.